హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం పర్సనాలిటీ గురించి చూద్దాం. ఈ వీడియో వచ్చేసి సిగ్మండ్ ఫ్రాయిడ్స్ సైకో అనలిటికల్ థియరీ అండ్ సైకో సెక్షువల్ థియరీ ఉన్నాయి కదా, వాటికి ఒక ఇంట్రొడక్షన్ వీడియో లాంటిది. పర్టికులర్గా ఈ వీడియో ఎందుకు సపరేట్గా రికార్డ్ చేస్తున్నాను అంటే, సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఎగ్జామ్లో ఎస్ఏ క్వశ్చన్లో కానీ అట్లా అడిగినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా అవసరం లేదు. కాకపోతే మనం ఈ క్వశ్చన్ గురించి డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి ఈ ఇన్ఫర్మేషన్ మనకి కావాలి. కాబట్టి ఈ పర్సనాలిటీ గురించి ఈ సైకో అనలిటికల్ థియరీ, సైకో సెక్షువల్ థియరీస్కి ఈ వీడియో వచ్చేసి ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అండ్ ఈ వీడియోకి కంటిన్యూషన్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో సైకో అనలిటికల్ థియరీ గురించి చూద్దాము. అలానే తర్వాత సైకో సెక్షువల్ థియరీ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో వచ్చేసి ఈ సైకో అనలిటికల్ థియరీకి, సైకో సెక్షువల్ థియరీకి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది చూద్దాం. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, వీడియోని ఎండ్ వరకు చూడండి. అలానే నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ బీఎడ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. పర్సనాలిటీ ఈజ్ ద యూనిక్ వే a person thinks, feels and behaves. It is like a fingerprint. No two people are exactly alike. సో పర్సనాలిటీ అనేది ఒక యూనిక్ వే. ఒక పర్సన్ ఎలా థింక్ చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు, వాటన్నిటి గురించిన ఇన్ఫర్మేషనే పర్సనాలిటీ. అండ్ ఇట్ ఈజ్ లైక్ అ ఫింగర్ ప్రింట్. సో ఈ పర్సనాలిటీ కూడా ఒక ఫింగర్ ప్రింట్ లాంటిది. ఫింగర్ ప్రింట్ ఎలా అయితే ఒక్కొక్క పర్సన్కి సపరేట్గానే ఉంటుందో, అలానే ఈ పర్సనాలిటీ కూడా ఏ టూ పీపుల్ పర్సనాలిటీ కూడా ఈక్వల్గా ఒకేలాగా ఉండదు. నెక్స్ట్, దెర్ ఆర్ 3 అప్రోచెస్ టు స్టడీ పర్సనాలిటీ. సో ఈ పర్సనాలిటీ గురించి స్టడీ చేయడానికి 3 అప్రోచెస్ ఉన్నాయి. సో అవి ఏంటో చూద్దాం. There are 3 approaches to study personality. First one వచ్చేసి based on the characteristics of individuals. సో ఇండివిజువల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకుని ఈ ఫస్ట్ అప్రోచ్ అనేది ఉంది. ఒక పర్సన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకుని పర్సనాలిటీని స్టడీ చేయడాన్ని టైప్ థియరీ అని చెప్పేసి అంటాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి టైప్ థియరీ. ఈ టైప్ థియరీని రూప సిద్ధాంతం అని చెప్పేసి అంటారు తెలుగులో. సో ఈ టైప్ థియరీలో ఏంటి అంటే, ఫిజికల్ అపియరెన్స్, పర్సనాలిటీని ఫిజికల్ అపియరెన్స్ని బేస్ చేసుకొని స్టడీ చేస్తారు. నెక్స్ట్ వన్, బేస్డ్ ఆన్ ద ట్రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్. సో ఈ ఇండివిజువల్ ట్రైట్స్ని యూజ్ చేసుకుని పర్సనాలిటీని స్టడీ చేయడాన్ని ట్రైట్ థియరీ అని చెప్పేసి అంటారు. అండ్ ఈ ట్రైట్ థియరీని తెలుగులో లక్షణాంశ సిద్ధాంతం అని చెప్పేసి అంటారు. సో ఈ లక్షణాంశ సిద్ధాంతం ఏంటి అంటే, లక్షణాలు ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్, యాంబివర్ట్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, సో వాటిని బేస్ చేసుకుని ఒక పర్సన్ యొక్క పర్సనాలిటీని స్టడీ చేస్తారు. థర్డ్ వన్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్. సో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండివిజువల్స్ దీన్ని బేస్ చేసుకుని స్టడీ చేయడాన్ని, పర్సనాలిటీని స్టడీ చేయడాన్ని కాంప్రహెన్సివ్ స్ట్రక్చరల్ థియరీ అని చెప్పేసి అంటారు. ఈ కాంప్రహెన్సివ్ స్ట్రక్చరల్ థియరీని తెలుగులో సమగ్ర నిర్మితి సిద్ధాంతం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్, సైకో అనలిటికల్ థియరీ అండ్ సైకో సెక్షువల్ థియరీ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ థియరీస్. సో ఈ 2 థియరీస్, సైకో అనలిటికల్ థియరీ అండ్ సైకో సెక్షువల్ థియరీ అనేవి పార్ట్ ఆఫ్ కాంప్రహెన్సివ్ స్ట్రక్చరల్ థియరీ. ఈ కాంప్రహెన్సివ్ స్ట్రక్చరల్ థియరీలో ఈ 2 పార్ట్ అన్నమాట. సో ఇది ఈ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో సైకో అనలిటికల్ థియరీ గురించి చూద్దాం. అండ్ ఆ తర్వాత సైకో సెక్షువల్ థియరీ గురించి చూద్దాం. అండ్ ఈ 2 థియరీస్ యొక్క లింక్స్ అనేవి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్స్ని క్లిక్ చేసి ఫాలో అవ్వండి. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫర్దర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.